గైస్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ యావరేజ్ వన్ బయ్య. మీరు లైట్ తీసుకొచ్చే మూవీని, ఈ మూవీ కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ఎందుకంటే ఈ మూవీ ఒక రీమేక్ కాబట్టి. హరిశంకర్ గారు ఈ మూవీ రీమేక్ కాదు అంటూ ప్రమోట్ చేశారు, కానీ దాని ఎఫెక్ట్ ఏ మాత్రం లేదు. తమిళ హీరో తలపతి విజయ్ గారి పోలీసోడు మూవీ ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఆ మూవీ చూస్తే ఈ మూవీ చూసినట్టే. ఎవరైతే ఆ మూవీ చూడకుండా ఈ మూవీ చూసుంటారో వాళ్ళకైతే బాగా నచ్చుద్ది. ఎవరైతే ఆ మూవీ చూసి ఈ మూవీ చూస్తే వాళ్ళకి బిలో యావరేజ్ అనిపిస్తుంది. ఆ సినిమాని అటు తిప్పి ఇటు తిప్పి కొన్ని సీన్లు మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ గా తీశారు. ఈ మూవీలో మెయిన్ పవన్ కళ్యాణ్ గారు హైలైట్ అని చెప్పాలి. సినిమాని ఒంటి చేతులతో మోసారు. సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే ఏమీ లేకపోయినా కానీ అతను ఒంటి చేతులతో మోసాడు సినిమాని. శ్రీలీల గారిని ఎందుకు హీరోయిన్ గా పెట్టారో అసలు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారికి కూతురులా ఉంది ఆవిడ. ఇది నా ఒక్కడికే కాదు, చూసే చాలా మందికి కూడా ఇదే ఫీలింగ్ కలిగింది. శ్రీలీల గారిని స్టార్ హీరో సినిమాస్ నుంచి తగ్గిస్తే కొంచెం బాగుంటది అనుకుంటా. ఏజ్ గ్యాప్ చాలా క్లియర్ గా కనబడుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ గా సూట్ అయింది మాత్రం రాశి ఖన్నా గారే. ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్స్ లోకి వస్తే, మూవీ ప్లస్ పాయింట్స్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్, అక్కడక్కడ కొన్ని ఫన్ మూమెంట్స్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఇంకా ఈ మూవీ మొత్తం ఫ్యాన్ స్టఫ్ అని చెప్పాలి. ఫ్యాన్స్ కి అయితే మూవీ చాలా బాగా నచ్చుద్ది. ఫ్యాన్స్ గురించే కొన్ని సీన్స్ అయితే పెట్టుకున్నారు. అండ్ సినిమాలో కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా డీప్ గా రాసుకున్నారు హరిశంకర్ గారు. అండ్ క్లైమాక్స్ అయితే బాగుంది. అండ్ ఇంటర్వెల్ కూడా చాలా బాగా తీశారు. అండ్ ఈ మూవీకి మెయిన్ మైనస్ స్టోరీ లేకపోవడమే. అండ్ సాంగ్స్ కూడా పర్లేదు, యావరేజ్ గానే ఉన్నాయి. టైం ఉంటే థియేటర్ కి ఒకసారి వెళ్ళి చూడండి. ఒకవేళ వద్దు అనుకుంటే ఓటీటీలో వచ్చినంత వరకు వెయిట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.